గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ వర్ధిల్లాలి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్ధిల్లాలి నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నాగపురి రాజలింగం గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీరందరూ ఇవన్నీ లామినేషన్ చేసి ఇదే పెట్టుకోవాలి అన్న చూడాలి అందరు ఇటు చూడాలన్నా ఇటు చూడాలన్నా అందరు అది లేక దబ్బగుండపల్లి విలేజ్ మామిడాల కర్ణాకర్ నాగిరెడ్డిపల్లి ఇటు చూడాలి బాబు డిస్ట్రిక్ట్ వాళ్ళ అత్తగారు ఊరే డన్ ముస్తాలు రాండి అత్తే మండలం రమణ్ సది అటు పంపు ఇటు రమ్మను రైట్ కరెక్ట్ ఇటు చూడాలి అందరూ కొంచెం ఇటు చూడు సత్తి చూడాలన్నా నవ్వే ఎట్టా పోయినా రేణుక బైరాన్పల్లి నెక్స్ట్ దగ్గరమ్మా ఇటు చూడిగా లక్కపల్లి సత్యనారాయణ దగ్గరకు అవి చూడాలి బియ్య శ్రీకాంత్ సలార్పూర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక్క నిమిషం జరుగురే ఫస్ట్ ఒక ఫోటో తీయాలి ఇంతమంది తీసారు కదా మాకు ఒక ఫోటో తీసుకుని అందరు రారు అన్న ఇక్కడ కొంతమంది గత ప్రభుత్వంలో చేయలేనటువంటి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి ఆచారం ఏంటి? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్ని ఇండ్ల స్కీమ్ అనేది పేద ప్రజలకు ఇవ్వడం అనేది అనాదిగా వస్తుంది. కానీ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత
కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పేద ప్రజలకు ఇల్లు కట్టించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పుడు మన నర్మేట మండలంలో వెల్దండ కానీ, మద్దూరు మండలంలో మన దున్మిట మండలం బైరంపల్లి కానీ ఇల్లు కట్టించినట్టు చేశారు, కానీ ఎవరికి లబ్ధిదానికి అంతిమంగా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వం. కానీ మన కాంగ్రెస్ పార్టీ రాగానే మన రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులకు కూడా ఇల్లు వచ్చిన సందర్భం అన్ని చోట్ల మనం చూస్తున్నాం. అది నిజమైన ప్రజాప్రభుత్వానికి నిదర్శనం, రేవంత్ అన్న మార్పు ప్రభుత్వం నిదర్శనం అని తెలుస్తూ, అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ మన ప్రజాప్రభుత్వం ఏర్పడగానే నిన్ననే తుంగతుర్తి సభలో మన రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 40 లక్షల మంది పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వడానికి ముందు రావడం నిజంగా వారికి సభ ద్వారా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదొకటే కాదు, రైతు భరోసా, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఉచిత విద్యుత్తును ఇవాళ గ్రామాల్లో మధ్యతరగతి కుటుంబాలకు, చిన్నతరగతి కుటుంబాలకు విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ కూడా మనం ఒక్కొక్క సంబంధించి పేద లబ్ధిదారునికి 500 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది. అదేవిధంగా ఒకప్పుడు వరంటే ఊరన్నాడు గత ప్రభుత్వం కేసీఆర్, కానీ మన రేవంత్ అన్న ప్రభుత్వం వరంటే సిరి అని చెప్పి ప్రతి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువకులకు దాదాపుగా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. గత 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి ఉద్యోగాలు మన ప్రభుత్వం ఏర్పడినాక 60,000 ఉద్యోగాలు రావడం నిజంగా రేవంత్ అనే యొక్క డైనమిక్ రాజకీయ నాయకత్వాన్ని నిదర్శనంగా తెలియజేస్తూ, మనందరం ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం 42% ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. త్వరలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ వచ్చినాక చట్టసభలో కూడా ఖచ్చితంగా 42% బీసీ వర్గాలకు లాభం చెందే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రాజకీయ నినాదంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణను దాన్ని మొట్టమొదటిగా అమలుపరిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే దేశంలో అది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదే విధంగా బీసీలకు, ఎస్సీలకు, మహిళలకు, అన్ని వర్గాలకు సాయం చేసినటువంటి మన రేవంత్ అన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చే ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఐక్యంగా కృషి చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు అత్యధిక సంఖ్యలో సాధించే విధంగా మనం అందరం ఐక్యతతో ముందుకెళ్దామని ఈ సభ ద్వారా మరోసారి మీ అందరూ తెలియజేస్తూ, సభకు వచ్చిన అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.